అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్ఎం కార్యాలయంలో సిబిఐ సోదాలు జరిపింది. డిఆర్ఎంతో పాటు మరో నలుగురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు డిఆర్ఎం వినీత్ సింగ్తో పాటు ప్రదీప్ బాబు, బాలాజీ, లక్ష్మీపతిరాజు, అక్కిరెడ్డిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సోదాలు జరిపిన సిబిఐ డిఆర్ఎంతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్ఎం కార్యాలయంలో సిబిఐ సోదాలు జరిపింది. డిఆర్ఎంతో పాటు మరో నలుగురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు డిఆర్ఎం వినీత్ సింగ్తో పాటు ప్రదీప్ బాబు, బాలాజీ, లక్ష్మీపతిరాజు, అక్కిరెడ్డిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సోదాలు జరిపిన సిబిఐ డిఆర్ఎంతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది. రైట్, మొత్తానికి సిబిఐ డిఆర్ఎంతో పాటు మరో నలుగురు అధికారులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి. సునీల్, అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. అనకొండలు ఉన్నారని చెప్పవచ్చు. నిన్నటి దిన ఇప్పటికీ కడప జిల్లాకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ ఆన్లైన్ లో రైల్వే కాంట్రాక్ట్ అప్లై చేయడం జరిగింది. ఆ బిల్లులకు సంబంధించి కార్యాలయంలో మామూలుగా ఇస్తున్నటువంటి వసూలు కమిషన్ కాకోకుండా వీళ్ళు పెద్ద మొత్తంలో కమిషన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన సికింద్రాబాద్ సిబిఐ అధికారులను ఆశ్రయించడం జరిగింది. సిబిఐ అధికారులు గత 3 రోజులుగా గుంతకల్లుకు వచ్చి తిష్ట వేశారు. నిన్నటి దినము ప్రదీప్ కుమార్, బాలాజీ, రాజు అనే వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని డిఆర్ఎం వినీత్ సింగ్ కు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నప్పటికీ బయటికి పిలిచి చెప్పడం జరిగింది. ఇట్లా మీ సంబంధించిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళు సమాచారం చేరవేశారు. రాత్రి విచారించిన తర్వాత ఇవాళ మొత్తం వాళ్ళకు అనుకున్న సొరచేపల కంటే తిమింగలమే పడిందని మనం చెప్పవచ్చు. డిఆర్ఎం వినీత్ సింగ్ తో సహా ప్రదీప్ కుమార్, లక్ష్మీపతిరాజు, అక్కిరెడ్డి, బాలాజీ, రాజు
ఇలాగా మొత్తం 8 మంది వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరినీ గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించిన అనంతరం కర్నూలు సిబిఐ కోర్టులో వీళ్ళందరినీ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికీ వీళ్ళపైన సెక్షన్ 61(2) అలాగే 7, 8, 9, 12 అవినీతి నిరోధక చట్టాల కింద వీళ్ళపైన అందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ మొత్తం అక్కడికి తరలించిన తర్వాత అక్కడ కోర్టు తీర్పు మేరకు రిమాండ్కి ఎన్ని రోజులు తరలిస్తారు ఏమైనా దానిపైన పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కాంట్రాక్టర్లు అయితే దీనికి సంబంధించి చాలా సంతోషపడుతున్నారు. రైల్వే విషయంలో గతంలో ఇచ్చే కమిషన్ల కంటే పెద్ద ఎత్తున మొత్తం డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది మేము చెప్పాలనుకున్నాము, ఎవరికి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పలేదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్లాము, అయినా కూడా సరైనటువంటి మాకు న్యాయం జరగలేదు. ఉన్నతాధికారులు కూడా చెప్పాము, ఉన్నతాధికారులు ఇలాంటి డిఆర్ఎం లాంటి అధికారులు ఇలాంటి దాంట్లో పాల్పడుతున్నారంటే మేము ఎవరికి చెప్పాలి అనేసి కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేమి ఈ రోజు గడపకు సంబంధించిన కాంట్రాక్టర్ మంచి పని చేశారు. సికింద్రాబాద్ సిబిఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు మిగతా కాంట్రాక్టర్లకు అందరికీ న్యాయం చేశారని వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డిఆర్ఎం కార్యాలయంలో పూర్తి అవినీతమైంది, రాజ్యమేలుతుంది. ఇలాంటి అనుకొండలు చాలా మంది ఉన్నారు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అవినీతి పైన ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. సునీల్, థ్యాంక్ యూ.